పీఎం లంక బీచ్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైకత శిల్పం రూపొందించారు. తమ గ్రామ అభివృద్ధి ప్రదాత అభినవ సీత నిర్మలా సీతారామన్ అంటూ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి బాటలో పెట్టడంపై కృతజ్ఞత చాటుకున్నారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైని వాణిలంకలో ఆమె పర్యటించారు. ఈ పెద్దమైని గ్రామంలో నిర్మలా సీతారామన్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. వంతులే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, మరి కొల స్టాప్లే కానివ్వండి, అనేక రకాలుగా కార్యక్రమాలు చేశారు. ఆవిడకి మా ఊరంతా కూడా రుణపడి ఉంటాం. మా ఊరు దేవతగా కొలపడుతుంది ఆవిడ. అంతేకాదు ఎంతోమంది అధికారులు వచ్చారు. ఈ రకంగా ఇప్పుడు మాకు చేయలేదు. మైనోళ్ళంక ఏదైతే కొత్త గురవుతుందో ఈరోజు ఒక కిలోమీటర్ గోడ కట్టేస్తున్నారు. మేము ఉన్నంతకాలం కూడా ఆవిడకి రుణపడి ఉంటామని మరీ కోరుతున్నాం. నర్సాపురం కోస్టల్ ఏరియా పెద్దమైన లంకకి చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న మన దేశ ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ నిర్మలా సీతాదేవి గారికి కృతజ్ఞతలతో ఈ గ్రామం తరపున, ఈ ఏరియా తరపున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎంచేతంటే ఆవిడ నర్సాపురం కోళ్ళు అవటం, ఈ ఏరియాని ఆవిడ ఆర్థిక మంత్రి అవటం దేశానికి, ఈ ఏరియాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మన సముద్ర తీర ప్రాంతానికి ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో, మన గాలి వలన రావచ్చు, లేకపోతే తుఫానులు రావచ్చు, లేకపోతే ఈ ఉప్పులు ఇటువంటి ప్రమాదాలు రాకోకుండా ఆవిడ పక్కన వాల్ కడతాం, మంచినీళ్ళు సరిపోయి ఏర్పాటు చేయటం, స్కూల్స్ దత్తత తీసుకుని అన్నీ చేయటం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ సభాముఖంగా మేము ఆవిడకి ఈ ఐ న్యూస్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం.